ఉమ్మడి జలాశయాల్లో ఉన్న కృష్ణా జలాల్లో ఉన్న నీటి నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలపై కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ చర్చించింది. నీటి వాటాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపించాయి. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ సమావేశంపై మా ప్రతినిధి రఘువర్ధన్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రసన్న హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం సుదీర్ఘంగా సాగింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి పాల్గొన్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లోని ప్రస్తుతం ఉన్న నీటిని రెండు రాష్ట్రాల వినియోగం విషయమే సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మొదట రెండు రాష్ట్రాలు గతంలో ఇచ్చిన ప్రతిపాదన మేరకు రెండు రాష్ట్రాలు కూడా సింహభాగం నీరు తమకే చెందుతాయని కృష్ణా జిల్లాలోని రెండు రాష్ట్రాలు కూడా పేర్కొన్నాయి. అయితే ఇవాళ జరిగిన సమావేశంలో వాటాల విషయమే పెద్దగా చర్చకు రాలేదు. ఎందుకంటే ప్రస్తుత ఏడాది ఎల్నినో ప్రభావం నేపథ్యం ఉంది. ఇంకా కూడా ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నదుల్లోకి జలాశయాల్లోకి పెద్దగా ప్రవాహాలు వచ్చే అవకాశం కనిపించలేని నేపథ్యంలో ఉన్న నీటిని జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి ఎగువ రాష్ట్రాల్లో కర్ణాటకలో కురిసిన వర్షాలతో శ్రీశైలంలోకి వరద బాగానే వచ్చినప్పటికీ నాగార్జున సాగర్లోకి మాత్రం ఇంకా ఆశించిన మేర జలాలు రాలేదు. ఈ నేపథ్యంలోనే సాగునీటి కోసం కాకుండా కేవలం తాగునీటి కోసమే ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సమావేశం నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై సమావేశంలో చర్చించారు. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాలు కూడా తాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలు కృష్ణానది యాజమాన్య బోర్డుకు పంపాయి. వచ్చే ఏడాది ఆగస్టు వరకు తమకు 50 టీఎంసీ నీరు తాగునీటికి కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం కోరింది. ఇదే సందర్భంలో ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు తమకు తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడి నుంచి తాము నీళ్లు తీసుకుంటున్నామో వాటికి సంబంధించిన వివరాలను పూర్తిగా కూడా కృష్ణానది యాజమాన్య బోర్డుకు సమర్పించింది. తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 40 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం కోరింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్టోబర్ వరకు ప్రతిపాదనలు ఇవ్వడంతో పాటు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడాది కాలానికి ప్రతిపాదనలు ఇచ్చింది. దీంతో కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏడాదికి అవసరాల కోసం ప్రతిపాదనలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తి స్థాయిలో ఏడాది కాలం వరకు, ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఎల్నినో ప్రభావం ఇంకా కొనసాగుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా జలాశయాలకు నీరు వస్తుందో రాదో అనుమానమే ఉంది. ఒకవేళ జలాశయాలకు నీరు పెరిగితే మళ్ళీ అవసరమైతే మళ్ళీ సమావేశంలో చర్చించుకుని అందుకు అనుగుణ నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది వరకు, అంటే వచ్చే ఆగస్టు వరకు తాగునీటికి సంబంధించిన అవసరాలను రెండు రాష్ట్రాలు ఇవ్వాలని కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు సూచించింది. ప్రత్యేకించి ఈ కృష్ణా జలాశయాలకు ఉమ్మడి జలాశయాల శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఆధారపడి తాగునీటికి ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన అవసరాలను నిర్దిష్టంగా తమకు అందించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సూచించింది. దాదాపుగా ఈ కృష్ణా జలాశయాలను ఆధారపడి దాదాపుగా 2 కోట్లకు పైగా జనాభా ఉంటున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా తాగునీటిని పూర్తి స్థాయిలో నిల్వ ఉంచుకోవాలి. వచ్చే వేసవి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ముందు జాగ్రత్తగా. అందుకు అనుగుణంగానే ఆ వివరాలు ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సూచించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కూడా అందుకు సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఏ జలాశయం నుంచి ఎక్కడి నుంచి తమకు ఎంత నీరు అవసరం ఉంటుంది, ఏ ప్రాంతానికి ఎంత నీరు అవసరం అన్న వివరాలను కూడా పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ వివరాల ఆధారంగా తదుపరి సమావేశంలో చర్చించాలని కూడా నిర్ణయించారు. వచ్చే నెల సెప్టెంబర్ 4వ తేదీన మరొకమారు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ఆ రోజు రెండు రాష్ట్రాలు ఇచ్చే ప్రతిపాదనలపై సమావేశంలో చర్చ జరుగుతుంది. సూత్రప్రాయంగా రెండు రాష్ట్రాలు కూడా తాగునీటికి సంబంధించిన అవసరాలకే వాడుకోవాలని నిర్ణయించారు. అయితే వాటాకు సంబంధించి చూస్తే గతంలో కొనసాగించిన 66-34 నిష్పత్తిని కొనసాగించాలని ఒకటి. అయితే తెలంగాణ రాష్ట్రం మాత్రం తాగునీటి అవసరాల నేపథ్యంలో నిష్పత్తులతో సంబంధం లేకుండా చెరిసగం వాటా ఉండేలా తాగునీటికి సంబంధించిన వాటా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్రం అభిప్రాయపడింది. అయితే వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం తాగునీటికి మాత్రమే పరిమితం కావాలని నిర్ణయించి తిరిగి సెప్టెంబర్ 4వ తేదీన అయ్యే సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించి రెండు రాష్ట్రాలు అందించే ప్రతిపాదనల ఆధారంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నుంచి ఏ రాష్ట్రానికి ఎంత నీరు ఇవ్వాలి, ఎంత మేరకు విడుదల చేయాలనే విషయమే కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకొని ఉంది.